సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఏపీఎస్సి పారాద్రం మందిరం నుంచి వచ్చిన వారందరికీ హృదయపూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, అదే రీతిగా ఈ గ్రామంలో ఉన్న సంఘస్థులకు కానీ పెద్దలకు కానీ హృదయపూర్తిగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అయితే అత్తమ్మ విషయంలో ఏంటంటే, వాళ్ళ బిడ్డ జ్యోతి యాదగిరి. అయితే వాళ్ళ జ్యోతి యొక్క సంబంధం విషయంలో ఏంటంటే నాకు కుదిరినది. అయితే నేను అప్పటికే సావాసంలో ఉన్నాను, ఎప్పుడు సావాసంలో. అయితే ఏంటంటే చిన్న మాట కొంచెం సేపు చెప్తాను. అయితే వివాహము జరిగే ముందు ఏమిటంటే సహవాసంలోనే చేసుకోవాలని ఆశ, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు అక్కడ సదాశివపేట ఓరేపు ప్రార్థన మందిరానికి వెళ్తాంట. నేను అక్కడ సామెలంకలు ఉండే, అయితే ప్రార్థనలు పెట్టుకున్నాము. అయితే నేను సహవాసంలో చేసుకోవాలని ఆశ ఉన్నది, కానీ దేవుడు ఇక్కడ పంపించినాడు. ఇక అయితే మళ్ళీ దేవునికి అడిగినాను, సమాధానం ఉంటేనే మరి ప్రభా చేసుకుంటాను అని అంటే దేవుడు చెప్పినాడు సమాధానమే చేసుకోమని అన్నాడు. అయితే ఏమైందంటే అక్కడ కొంచెము ఆమె చదువుకున్నది, ఆమె 10th పాస్ ఉంది. నేనైతే ఏం చదువుకోలేదు, పూర్తిగా స్కూల్ కూడా పోలేదు, చదువుకోలేదు. అయితే దాంట్లో కొంచెము ఏంటంటే ఆమె చదువుకుంది, నేను చదువుకోలేదు, మరి చేసుకుంటుందా అని అంటే ఆమె నిర్ణయము చేసుకుంటా అనే నిర్ణయం గట్టిగా అయినది. అయితే అప్పుడు దేవునికి అడిగినాను నేను, ఆమె కూడా ఇచ్చిన వాగ్దానం అదని ఉంటా. ఆమెకి ఇచ్చిన వాగ్దానం కూడా అంటానంట. అయితే నువ్వు మరలా నాట్యంలో కలిసిదామని వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ వాగ్దానం వచ్చిందంట. అయితే నా వాగ్దానం కూడా నెరవేరింది అని ఆమెకు తీర్మానం వచ్చి నేను చేసుకుంటాను తీర్మానం అయిందనుకు. అయితే ఏమైందంటే సంబంధం విషయంలో కుదిరినది. అయితే కుదిరే విషయంలో ఏమైందంటే అక్కడ సందర్భం ఏంటంటే అత్తమ్మ విషయంలో అందరూ లేచిపోయినారు, సంబంధం కోరలేదు, అందరు లేచిపోయినారు. కానీ ఈమె మాత్రము లేచిపోలేదు, అత్తమ్మ లేచిపోలేదు. అయితే 2 సార్లు వచ్చినారు, 2 సార్లు మళ్ళీపోయినారు. అయితే మళ్ళీ 3వసారికి కుదిరినది. ఏంటంటే దేవుడు మా కుటుంబంను మమ్మల్ని ప్రేమించి, నేను నడిపాయనను, మా అన్న పెద్ద ఆయన ఉంటాడు జాసివా, ఆయన రక్షణ పడ్డాడు. మా తమ్ముడు, మా మద్దలు అందరూ రక్షణ పడ్డారు. అయితే ఇక మా అన్న కూడా సమాధానం ఉండేది, చేసుకోలేం కదా అని చెప్పినాడు. అయితే అట్లా అత్తమ్మ ఒక త్యాగం, ఆమెను చేసుకోవడము అత్తమ్మ ఒక త్యాగం. అయితే వివాహం అయిపోయినది దేవుని దయ వల్ల. దైవసేకులు చేసినారు పెళ్ళి. అప్పుడు సదాశివపేట సామెలంకులు, తర్వాత కాలేబంకులు ఉండి అప్పుడు వివాహం జరిపించినారు. అయితే ఆ అత్తమ్మ విషయంలో ఒక్కటి ఏంటంటే, ఆమె ఏదైనా మన ఇంటికాడ పొడిగా జరిగితే ఆమె మేము చెప్పినట్టే వినేది. ఇక్కడ ఊర్లో నర్సులు అంటారు, తర్వాత మన మందిరంలో నెహమ్యా, నా పేరు నెహమ్యా. అయితే ఆమెకున్న ధైర్యం ఏంటంటే మన నర్సులు చెప్పినట్టే వినాలి. వాళ్ళు ఒప్పుకోరు, అట్లా సావాసంలో ఒప్పుకోరు, మనం అన్నం ఏం చేయకూడదు అనేది గట్టిగా మాట్లాడేది. మనం ఇవన్నీ చేస్తే ఆయన ఒప్పుకోడు, మళ్ళీ మనం వారికి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి మాట్లాడేది. అయితే అనేక సార్లు ఇలాంటి కొన్ని కలవరానికి గురైనప్పుడు కూడా దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెను దర్శించి నా పట్ల దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అయితే రెండవది ఏంటంటే ఆమె అనారోగ్య పరిస్థితుల్లో అన్నిట్లో కూడా ప్రార్థనలో కూడా ప్రార్థన చేయించుకునేది, మందిరానికి వచ్చేది, అన్ని రకాలుగా సావాసంలో వచ్చినారు. తర్వాత యాదగిరి పెళ్ళి అయినది. తర్వాత ఇక మేము కూడా సావాసానికి రమ్మని చెప్పినాం. సావాసానికి రమ్మంటే వచ్చేసినారు. దేవుని దయ వల్ల వాళ్ళు కూడా సావాసానికి వచ్చినారు. అయితే కొన్నిసార్లు ఏమైందంటే ఆమె అనారోగ్య పరిస్థితి వల్ల, ఆమె ఆరోగ్యం వల్ల అయితే ప్రార్థనలు కూడా పెట్టినాం, కానీ ఆమెకు శరీరం సహకరించలేక
చనిపోయినది. అయితే ఈ 14వ తారీఖు ఆదివారం వచ్చినది. నేను కూడా లేను. ఆదివారం నేను పరిచయకు పోయినా. వికారాబాద్ దగ్గర ఒక మోతుపల్లి అని ఉంటుంది. మోతుపల్లికి నేను పరిచయకు పోయినా అక్కడ సండే రోజు. అయితే నేను సండే పరిచర్య చేసుకొని వచ్చేటప్పుడు ఫోన్ చేసినారు. కొద్ది దూరం రాగానే ఫోన్ చేసినాడు మా కొడుకు. డాడీ ఇట్లా అమ్మమ్మ చనిపోయినదని ఫోన్ చేసినాడు. ఇక అక్కడ సరే ఇక దేవుని పట్ల నిర్ణయం అని తీసుకున్నాడు అని చెప్పేసి వచ్చేసినాం. అయితే ఆమె పట్ల నాకున్న ఉద్దేశం ఏంటంటే ఆమె యొక్క తలంపు దేవుడిచ్చిందే మరి ఎట్లనే కానీ ఆమె ఈ లోకస్తుల మాదిరిగా ఉండకుండే. ఎట్లా ఉండకుండా అంటే మేము సహవాసంలో ఉన్నాం కదా, మాకు భయపడుతుండే. ఇక్కడ ఇంటికి రాగానే ఇలాంటి ఆచారాలు అలవాట్లు ఇవన్నీ చేస్తుంటే మళ్ళా వాళ్ళు చేయలేరు, మా బిడ్డ చేయలేదు, అట్లా కాదు, అట్లా ఒప్పుకొని అంటుండే అత్తమ్మ. అయితే ఆమెకి ఇచ్చిన వాగ్దానం కూడా అదే. కాబట్టి అత్తమ్మ విషయంలో మా పట్ల, మా కుటుంబం పట్ల చాలా విధేయతరాలుగా ఉండేది. తర్వాత ఆమె యొక్క విధేయత ఎలాంటిదంటే చాలా భయంకరమైనది. ఇష్టానుసారంగా మాట్లాడేది కాదు, ఎవరితో అట్లా మాట్లాడేది కాదు. మా ఇంటి విషయంలో కూడా చాలా విధేయత కలిగింది వాటిలో ఉంటుంటుంది. కాబట్టి ఏంటంటే అత్తమ్మ ఆమె దేవుని పట్ల ఆమె ఎట్లా జీవించినదో దేవుని తెలుసు. కాబట్టి దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి ఏదంటే మా కుటుంబం ద్వారా, జ్యోతి ద్వారా, నా ద్వారా యాదగిరి కూడా, కవిత కూడా సహవాసంలోకి వచ్చినారు. అయితే అప్పుడు మేము అప్పుడు జీవనం ఉండే. అయితే వాళ్ళకి పరిచయం చేసినాం. మన దగ్గర సహవాసం ఇక్కడ ఎల్లుండి మీరు బాగుంటుంది అని చెప్పి పరిచయం చేసినాం. అప్పుడు కూడా అత్తమ్మ కూడా బాగా చెప్పినట్టు ఈయన నువ్వు సహవాసం మంచిది అని చెప్తున్నాడు, అక్కడనే ఉండి మీరు అని చెప్పినారు. కొన్ని రోజులు మళ్ళీ కొంచెం ఆటంకం వచ్చినప్పటికీ, ముందుదానం చేసినప్పటికీ కూడా ఆమె చెప్పేది వద్దు, అట్లా వాళ్ళు చెప్పినట్టే ఈయనుండి మనం అట్లా ఉండి చేయొద్దు, నర్సులు బాగా అట్లా అడ్డం మాట్లాడకూడదు అని చెప్పి. అంటే అత్తమ్మ ఎప్పుడైనా కానీ నాకు మంచి విధేయత కలిగింది. అంటే నాకు విధేయత కలిగినప్పుడు ఫస్ట్ దేవునికి విధేయత కలిగింది. రెండోదిగా నా విషయంలో కూడా ఎప్పుడు నన్ను ఇష్టానుసారంగా మాట్లాడింది కాదు, నువ్వు ఇట్లా అట్లా అనేది కూడా నన్ను ఎప్పుడు కూడా ఆమె రానలేదు. ఎప్పుడు కూడా ఏదైనా కోపం వచ్చినప్పుడు రానలేదు. నేను ఇట్లా ఇంటికి వచ్చేస్తాను భయపడి అట్లా వెళ్ళిపోతుండే. అయితే నాకు ఉద్దేశం అంటే ఆమె కూడా చివరిలో ఒప్పుకున్నది. ఆమె పాపంలో ఒప్పుకున్నది, యశ్వరావు పాపంలో ఒప్పుకున్నది. ఒకసారి ఎఫ్ఎస్ మందిరం విడికేసినప్పుడు వచ్చినాడు, మన కొరియన్ అంకుల్ వచ్చినప్పుడు ఆయన ముంగట ఒప్పుకున్నది, పాపాలు క్షమాపణ అడిగినది. అయితే అప్పటి నుంచిగా విధేయత కలిగి జీవిస్తూ వచ్చింది. నాకు ఒక నమ్మకం, అదే కొరియన్ అంకుల్ దగ్గర ఒప్పుకున్నది పాపాలన్నీ, ఇక మీ అమ్మ కూడా రక్షింపడ్డది ఓకే అని నేను అన్నా. ఈమె కూడా సంతోషమేది ఎవరికి, జ్యోతికి. ఇక అప్పటి నుంచి మాకు ఆమె కూడా నేను చనిపోతే పరలోకానికి వస్తాను అనేది అనమాట. అయితే అప్పటి నుంచి నాకు కూడా చాలా సంతోషం ఉండేది. కాబట్టి అయితే ఈ రీతిగా మా పట్ల, మా కుటుంబం పట్ల కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె మా పట్ల మాకెంతో సహకారిగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆమె చనిపోయిన లోటు దేవుడు తీరుస్తుంటున్నాడు. అయితే ఇద్దరు మన మా బంధువులందరూ కూడా వస్తామన్నారు, లేట్ అయిపోయి రాలేరు. అయితే దయతోటి ఎపిఎస్సి మందిరం వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈ చక్రాల ఉన్న గ్రామస్తుల పెద్దలు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక.